హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం సైకాలజీలోని కోల్బర్గ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో పియాజే గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. టెట్లో ఎక్కువ మార్క్ రావాలంటే ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో కండి. ఎందుకంటే డైలీ మనం టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే ఇస్తున్నాము. ఏపీ, తెలంగాణ రెండు స్టేట్స్ వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఇది తెలంగాణ మేడం ఆంధ్రానా అని. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సైకాలజీ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. మళ్ళీ నేను మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ కూడా చెప్తుంటాను కాబట్టి మెథడాలజీలు సేమే ఉంటున్నాయండి, ఏపీలో అయినా టీజీలో అయినా. ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్తే, కోల్బర్గ్ నైతిక వికాసం. కోల్బర్గ్ నైతిక వికాసం నుండి టెట్లో అండ్ డిఎస్సిలో కూడా మార్క్స్ వస్తున్నాయి. టెట్లో కొంచెం ఈజీగా అడిగినా డిఎస్సిలో డెప్త్గా అడుగుతారు కాబట్టి మనం డెప్త్గానే నేర్చుకుంటే రెండింటికి యూజ్ అవుతుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వివిధ నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించి 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలకు వాటినిచ్చి వారి తీర్పు ఆధారంగా సంజ్ఞానాత్మక నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కోల్బర్గ్ తన సిద్ధాంతంలో 3 నైతిక వికాస స్థాయిలను గుర్తించాడు. ప్రతి స్థాయిలో 2 దశలు ఉంటాయి. దీని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కోల్బర్గ్ అనే వ్యక్తి అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఏ సిద్ధాంతం? నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించాడు. దేని ఆధారంగా? పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఆధారంగా దీన్ని రూపొందించాడు. ఇతడు 10 నుండి 16 సంవత్సరాల వయసు గల వారిపై నైతిక పరిస్థితులను కల్పించి వారి ప్రతిస్పందన ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ఎన్ని స్థాయిలలో? 3 స్థాయిలలో 6 దశలలో గుర్తించాడు అన్నట్టు. అంటే ఒక్క స్థాయికి 2 దశలు. ఈ విధంగా గుర్తించాడు, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవరు? లారెన్స్ కోల్బర్గ్, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్. ఇందులో ఏ స్థాయిలు ఉంటాయంటే, ఫస్ట్ స్థాయి పూర్వ సాంప్రదాయక స్థాయి, రెండవ స్థాయి సాంప్రదాయక స్థాయి, మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఫస్ట్ది పూర్వ సాంప్రదాయక స్థాయి, సెకండ్ సాంప్రదాయక స్థాయి, థర్డ్ది ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఫస్ట్ది పూర్వ సాంప్రదాయక స్థాయి, సెకండ్ సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి 4 నుండి 10 సంవత్సరాలు, సాంప్రదాయక స్థాయి 11 నుండి 13 సంవత్సరాల వారికి, ఉత్తర సాంప్రదాయక స్థాయి 14 నుండి 21 సంవత్సరాల వారికి. ఫస్ట్ పూర్వ సాంప్రదాయకలో 2 దశలు. ఫస్ట్ దశ ఏంటంటే విధేయత శిక్ష. రెండవ దశ పేరు సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. సెకండ్ స్థాయిలో 2 దశలు మళ్ళీ. మూడో దశ పేరు మంచి బాలుడి నీతి దశ. నాలుగో దశ పేరు అధికారం సాంఘిక క్రమని అనుసరించే నీతి దశ. థర్డ్ స్థాయిలో మళ్ళీ 2 దశలు. ఐదో దశ పేరు వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, ప్రజాస్వామ్య నీతి. ఆరో దశ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా క్వశ్చన్స్ వేస్తారంటే, మంచి బాలుడి నీతి దశ ఎన్నో స్థాయి అని అడుగుతారు. అంటే రెండో స్థాయిలో ఏ సంవత్సరం వాళ్ళు ఉంటారు, ఈ విధంగా అడగచ్చు. లేకపోతే ఎన్ని దశలు ఎన్ని స్థాయిలు, ఏ సంవత్సరాల వారికి యూజ్ చేశారు నైతిక వికాస సిద్ధాంతం అనేది. అంటే ఏ స్థాయి వాళ్ళకి? 10 నుండి 16 సంవత్సరాల వారికి. ఎన్ని స్థాయిలు? 3 స్థాయిలో 6 దశలు. ఈ విధంగా ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ విధేయత శిక్షణ. ఇది పెద్దల నుంచి, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోయే దశ. ఈ దశలో నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు. ఈ దశలో ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షణ తప్పించుకోవడానికి వాళ్ళు లొంగిపోతారు అన్నట్టు. ఏ విధంగా లొంగిపోతారంటే, అమ్మకు భయపడి అన్నం తినేయడం, నాన్నకు భయపడి రోజు స్కూల్కి వెళ్ళడం, టీచర్కి భయపడి హోంవర్క్ పూర్తి చేయడం. ఈ విధంగా వారు విధించే శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోయే దశను విధేయత శిక్ష అంటారు. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చే, టీచర్కి భయపడి హోంవర్క్ పూర్తి చేయడం ఏ దశ అని అడుగుతారు. అంటే విధేయత శిక్ష దశ. ఎందుకంటే వాళ్ళ నుండి విధించే శిక్షను తప్పించుకోవడానికి భయపడే లొంగిపోయే దశ ఏ దశ అని అడుగుతారు. ఈ విధంగా క్వశ్చన్ వేస్తారు. కాబట్టి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విధేయత శిక్షణ. రెండవ దశ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. ఈ దశలో పిల్లవాడు బహుమతులను పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తాడు. కొంతవరకు పరస్పరత ఉన్నప్పటికీ ఆ పరస్పరతకు కారణం నిజానికి సానుభూతి, ఉదారత, కరుణ, నీతి కావు.
దానికి దానికి కారణం స్వయం తృప్తి. ఒక విధంగా చెప్పాలంటే వారు ఇతరులతో బేరాలు చేస్తుంటారు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇస్తే కరెక్టే అర్థమవుతుందండి. నీ వీడియో గేమ్ నాకు ఆడుకోవడానికి ఇస్తే నువ్వు రాయడానికి పెన్ను ఇస్తా, నువ్వు సాయంత్రం నన్ను సినిమాకి తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ చేపిస్తా. ఆ విధంగా అన్నట్టు. అంటే బహుమతి ఇస్తేనే పనులు చేయడం, బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తాడు. ఏ దశలో అంటే సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. ఎన్నో దశ? రెండో దశ, ఫస్ట్ స్థాయిలో. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐస్ క్రీమ్ కొనిస్తా అంటేనే హోంవర్క్ చేస్తాను అనేది ఏ దశ అంటే ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే బహుమానం ఇస్తేనే హోంవర్క్ చేస్తుండు అంటే రెండో దశ. వీడియో గేమ్ ఇస్తా అంటేనే స్కూల్కి వెళ్తా, ఈ విధంగా బహుమానాలు ఇస్తేనే ఏదైనా పని చేస్తా అనే దశ రెండో దశ. నెక్స్ట్ మూడవ దశ మంచి బాలుడి నీతి దశ. ఇది రెండో సాంప్రదాయక స్థాయి. మూడవ దశ. ఈ దశలో ఇతరులతో మంచి సంబంధాలు ఉంటే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావించడం జరుగుతుంది. ఈ దశలో పిల్లలు విషయాలన్నీ మంచి చెడ్డల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు. ఇతరుల అధిక శారీరక శక్తి కంటే వారి సమ్మతి అసమ్మతి ఆవేదన నిరాకరణకు ఈ దశలో వారు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అంటే ఏ విధంగా అంటే ఈ దశ ఇతరుల దగ్గర మెప్పు కోసం మంచి ప్రవర్తనను వ్యక్తపరచడం జరుగుతుంది. అదే మంచి బాలుడి నీతి దశ. అంటే ఎగ్జాంపుల్ తల్లి దగ్గర మంచి బాలిక అనిపించుకున్నటకు ఇంటి పనుల్లో తల్లికి సహాయపడడం ఏ దశ అంటే మెప్పు. అంటే మంచి ప్రవర్తనగా భావిస్తే మమ్మీ మనకు మంచిగా చూస్తుంది. అంటే తల్లి దగ్గర మంచి బాలిక అనిపించుకోవడం కోసమే కదా ఇంటి పనుల్లో తల్లికి హెల్ప్ చేస్తుంది. అందుకే మంచి బాలుడి నీతి దశ అంటారు ఈ దశను. తరగతి గదిలో ఉపాధ్యాయుని దగ్గర మంచి బాలిక అనిపించుకున్నటకు క్రమశిక్షణగా పాటించడం, ఈ విధంగా జరిగితే అది మూడవ దశ మంచి బాలుడి నీతి దశ, రెండో సంప్రదాయ స్థాయి. గుర్తుంచుకోండి. నాలుగో దశ రెండో స్థాయి. నాలుగో దశ అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. ఈ దశలో నిందను తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని నమ్మడం వలన సాంఘిక రివాజులను నియమాలను గుడ్డిగా అంగీకరిస్తాడు. ఈ దశలో వ్యక్తుల ఆమోదానికి మాత్రమే కాకుండా సంఘం ఆమోదాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు. చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. అంటే ఈ దశ ఎట్లా అంటే సంఘంలో వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అదే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే చట్టం ధర్మం ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది నాలుగో దశలో. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోడ్డు నియమాలు పాటించడం, జాతీయ గేయాన్ని మళ్ళీ జాతీయ పతాకాన్ని గౌరవించడం. ఎందుకంటే అందరు ప్రతి ఒక్కళ్ళు ఈ పనులు చేస్తారు. సంఘానికి చట్టానికి ధర్మానికి రివర్స్గా వెళ్ళడన్నట్టు పాటిస్తాడు. మన మత సాంప్రదాయాలను పాటించడం నాలుగో దశ. ఇప్పుడు రెండు స్థాయిలు అయిపోయింది. ఇప్పుడు మూడో స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఉత్తర సాంప్రదాయ స్థాయి మూడో స్థాయి. ఇందులో ఐదో దశ ఏంటంటే ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యకంగా అంగీకరించబడిన చట్టం. ఐదో స్థాయి పేరే ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టం. ఇంతకు ముందు దశలో లేనటువంటి నైతిక నమ్మకాలలో సారళ్యత ఈ దశలో ఉంటుంది. ఈ దశలో నైతిక సాంఘిక క్రమం ఇతరుల హక్కులను నిర్వహించడానికి అవసరమయ్యే నియమాల అనుసరణ వ్యక్తుల మధ్య ఒప్పందం కుదిరి వారు తదనుగుణంగా ప్రవర్తించడంతో కూడుకున్నది. అయితే ఇవి ఒక సంఘం కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి సమయానుసారంగా సంఘానికి లాభదాయకమయ్యే విధంగా నియమాలు లేదా ఒప్పందాలను మార్చుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇందులో ఈ దశలోని వారు సమాజ శ్రేయస్సు కోసం జాతి ప్రయోజనాల కోసం కృషి చేస్తారు అని. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే దేశంలో ఉండే బలహీన వర్గాల వారందరికీ రిజర్వేషన్లు కల్పించాలి అని కృషి చేయడం. ఏంటి వ్యక్తిగత హక్కులు గురించి మాట్లాడడం. రైతుల క్షేమాల కోసం రైతు రుణమాఫీ చేయాలి అని కృషి చేయడం. మళ్ళీ ఈ దశలోని వారు కుల మతాలకు అతీతంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలని అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ ఐదో దశకు చెందుతారు. ఓకేనా. మూడో స్థాయి ఐదో దశ. నెక్స్ట్ మూడో స్థాయి నుండి ఆరో దశ లాస్ట్ దశ. దీన్నే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అంటారు. ఈ దశలో సమాజం నుండి వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి కాకుండా తమ ఆత్మ నిరసన నుంచి వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి నైతిక విలువలు పాటించడం జరుగుతుంది అన్నట్టు. ఒకసారి చూద్దాం.
ఈ దశలో వ్యక్తి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిరసన తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు మనలో భాగమైనటువంటి ఆదర్శాలను అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఈ విధమైన నిర్ణయాలు న్యాయం, కరుణ, సమానత్వం వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఈ దశ చేరుకున్న వ్యక్తికి అధిక వ్యక్తిగతమైన నైతిక నమ్మకాలు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఎక్కువ మంది అంగీకరించే సాంఘిక క్రమానికి విరుద్ధంగా ఉంటాయి. అంటే మనిషి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడతాయని కోల్బర్గ్ అభిప్రాయపడ్డారు. కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశ ఏ వయసులో చేరుకుంటారని చెప్పలేకపోయినా చిన్నపిల్లలు ఎక్కువ పూర్వ సాంప్రదాయిక ప్రతిస్పందనలను, పెద్దవారు ఉత్తర సాంప్రదాయిక, ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు పూర్వ సాంప్రదాయిక ప్రతిస్పందనలు, పెద్దవారేమో ఉత్తర సాంప్రదాయిక ప్రతిస్పందనలు ప్రదర్శిస్తారు. అయితే అందరిలో అన్ని సంస్కృతుల్లో ఈ వికాసం ఒకేలా ఉంటుంది. అంటే అన్ని సంస్కృతులలో ఈ వికాసం ఒకేలా ఉంటుంది. ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక వికాసానికి ఉదాహరణకు 6వ స్థాయికి చేరుకున్నాక మళ్ళీ వెనక్కు తిరోగమనం ఉండదు. ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక వికాసానికి ఉదాహరణకు 6వ స్థాయికి చేరుకున్నాక మళ్ళీ వెనక్కు తిరోగమనం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఈ దశలో సమాజం నుండి విమర్శలు తప్పించుకోవడానికి కాకుండా తమ ఆత్మ నిరసన నుండి వచ్చే విమర్శలు తప్పించుకోవడానికి నైతిక విలువలను పాటించడం జరుగుతుందంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కారుణ్య మరణం చెందడం అని అంటారు కదా. అంటే తీవ్రమైన అనారోగ్య సమస్యతో సతమవుతున్న వ్యక్తి ఆ బాధ విముక్తి నుండి తప్పించుకోవడానికి అతనే కారుణ్య మరణం చెందడం, మెర్సీ కిల్లింగ్ అని అంటారు దాన్ని. అది ఈ దశకు 6వ దశకు చెందింది అన్నట్టు. అంటే తనే చనిపోవడం అని మెర్సీ కిల్లింగ్, ట్యాబ్లెట్ వేసుకుని చనిపోవడాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. అంటే తను తప్పు చేసినని తప్పు లేదు అని భావించుకోవడం. సమాజంలో ఉన్నతమైన విలువలు గల వ్యక్తులు ఈ దశకు చెందుతారు. ఏ దశకు? 6వ దశకు. ఎగ్జాంపుల్ మదర్ తెరిసా, గాంధీజీ, గౌతమ బుద్ధుడు, ఇటువంటి ఎందరో ప్రముఖులు ఈ 6వ దశకి చెందిన వాళ్ళే. నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ మంది కోల్బర్గ్ ప్రకారం సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు నైతిక వికాసం ప్రకారం సాంప్రదాయక స్థాయికి దాటి ముందుకు వెళ్ళారన్నట్టు. ఎందరో కొందరు మాత్రమే 6వ స్థాయికి చెందుతారు. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, మదర్ తెరిసా, గాంధీజీ, గౌతమ బుద్ధుడు మాత్రమే 6వ స్థాయికి, అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 6వ దశకి మాత్రమే చెందిన వాళ్ళు. నెక్స్ట్ అభ్యాసం చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ అభ్యాసం మార్చడము, అభ్యాస నియామకాలు, సంసిద్ధత, ప్రేరణ, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.